చేశారా? ఫైన్. సిలబస్ కాపీ ఏమనుకున్నాం మనం ఈరోజు? మనం ఈరోజు రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పేసి కంట్రోలింగ్ మండే నుండి పెట్టుకుందామా? మేబీ వెయిట్ ఏం చేద్దాం, 2 days ఉంది కదా టైము. సరే, సిఓనే స్టార్ట్ చేద్దాంలేండి. సిఓలో యాక్చువల్గా ఒక పార్ట్ 2 days లో ఒక పార్ట్ కంప్లీట్ చేయి, 33 కంప్లీట్ చేయొచ్చు సిఓలో. ఓకే, సిఓ. సో ఎఫ్ఐ అంతా కూడా ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఎఫ్ఐ మరి సిఓ అంటే ఏంటి? సిఓ ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటారు. అలాగే ఎఫ్ఐలో అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. చాట్ బాక్స్ లో మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చూడండి, ఎఫ్ఐ అంతా కూడా, ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐ అంతా కూడా కంప్లీట్ గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఈ రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు ఎఫ్ఐ అంతా. సిఓ అట్లా కాదు. సిఓ అంతా ఏంటి? ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ అంటారండి. సిఓ అంతా ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ డెసిషన్ మేకింగ్ కి సిఓ అంతా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని సిఓ అంటారు. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో ఏముంటుంది? కంట్రోలింగ్ ఏరియా. దీన్ని హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఎంఎం తెలుసు కదా, ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎనీవే, ఎఫ్ఐలో కంపెనీ కోడ్ కి ఎంత వాల్యూ ఉంటుందో సిఓలో కంట్రోలింగ్ ఏరియా కూడా అంతే వాల్యూ ఉంటుంది. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ అంటారు అన్నమాట. ఓకే, చార్ట్ ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. ఇవి చదవండి, కంట్రోలింగ్ అంటే ఏంటనేది. సో మేజర్ గా కంట్రోలింగ్ అనేది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? కంట్రోలింగ్ అంటే అన్నెసరీ కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అవుతుంది. సో 1000 రూపీస్ అయ్యే ప్రోడక్ట్ ని 500 రూపీస్ కి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి? 1000 రూపీస్ అయ్యే ఈ ప్రోడక్ట్ ని 500 రూపీస్ కి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి? అలాగే బడ్జెట్, ఎస్టిమేషన్స్, ఇవన్నీ చేయడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. కంట్రోలింగ్ అంటారు. బడ్జెట్, ఎస్టిమేషన్స్ ఇవన్నీ చేయడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ కి ఉపయోగపడుతుంది అనమాట సిఓ అంతా కూడా. ఇంకోటి చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, కాపీ చేయండి, చదవండి ఒకసారి మీరు సిఓ గురించి.
చాట్ బాక్స్లో ఇంకోటి చూడండి, కాపీ పేస్ట్ చేశాను. ఓకే, కాన్ఫిడెన్స్ స్టెప్స్ ఉన్నాయి చూసారా? మళ్ళీ ఇంకా ఉన్నాయి చూడండి, కాపీ పేస్ట్ చేశాను. 5th వరకు ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి చూడండి. అసెట్ అకౌంటింగ్ చేశారా? ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ రన్ అయిందా? ఎంతమంది చేశారు? నాగరాజు గారు కాకుండా. అసెట్ అకౌంటింగ్ రన్ అయిందా? డిప్రిసియేషన్, ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ రన్ అయిందా లేదా? చేశారు ఎవరన్నా? ఎవరు చేయలేదా? చేయండి. ఈ రోజు కాన్ఫిగరేషన్స్ అన్ని ఆ రోజు కంప్లీట్ చేయాలి. సో సిఓ కంప్లీట్ గా మనం ఈరోజు కంట్రోలింగ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. టోటల్ ఇక్కడ 12 స్టెప్స్ అనే ఉన్నాయి అనమాట. కంట్రోలింగ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. ఫస్ట్ టీ కోడ్ ఏంటి? మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. ఓకేకేపీ వెళ్ళండి, ఓకేకేపీకి వెళ్ళండి. ఓకేకేపీ సో ఓకేకేపీకి వచ్చాం కదా. నెక్స్ట్ పాత్ ద్వారా వెళ్దామా? పాత్ ద్వారా వెళ్దాం. మీకు పాత్ ఐడియా ఉంటుంది, వెళ్ళండి. ఎస్పీఆర్ఓ ద్వారా వెళ్ళండి. కంట్రోలింగ్ ఉంటే చూడండి, కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్, జనరల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా పని క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. సో పొజిషన్ కాదు, మనం ఇన్వెంటరీకి వెళ్దాం. కొత్తగా క్రియేట్ చేయాలి కదా, ఐఎమ్ సారీ, క్లోజ్ చేసి ఇన్వెంటరీకి వెళ్ళండి. కొత్తగా మనం ఒక కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం, ఇన్వెంటరీ. సో కంట్రోలింగ్ ఏరియా నేమ్ ఏమి ఇద్దాము? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ కంట్రోలింగ్ ఏరియా. ఓకే, VR11 అనేది మీ కంట్రోలింగ్ ఏరియా నేమ్. ఇది ఎఫ్ఐలో కంపెనీ కోడ్ కూడా అదే, సిఓలో కంట్రోలింగ్ ఏరియా కూడా అదే. నేమ్ ఇవ్వండి, కంట్రోలింగ్ ఏరియా ఫర్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ కింద కంట్రోలింగ్ ఏరియా కంపెనీ కోడ్. ఓకే, కింద టాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ తీసుకోండి. కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. కరెన్సీ టైప్ అన్నాడు. కరెన్సీ టైప్ ఏం తీసుకుంటాం మనం? కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి ఇక్కడ, అది కాదు. మీ మన కంపెనీ కోడ్ కరెన్సీ ఎంత? నెంబర్ 10 ఉంటుంది. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ INR ఇవ్వకూడదు, చూసారా? ఇది కంపెనీ కోడ్ కరెన్సీ 10 అనమాట. కంటిన్యూ చేయండి. లేదు, మీరు పైన కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ కాకుండా వేరే తీసుకొని చెప్తాను. వేరే తీసుకుంటే ఇక్కడ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చేంజ్ అయిందా? ఇక్కడ మల్టిపుల్ కరెన్సీస్ వస్తున్నాయి చూడండి. పైన 2 ఆప్షన్స్ ఉన్నాయి, దానికి దీనికి డిఫరెన్సెస్ ఇది. ఓకే, మార్చండి. అది పైన కంపెనీ కోడ్ కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ అనేది తీసుకోవాలి.
ఓకే, కంపెనీ కోడ్ సేమ్ యాజ్ కంపెనీ కోడ్. ఇప్పుడు ఓన్లీ 10 ఒకటే వస్తుంది కరెన్సీ అనేది. నెక్స్ట్ కంపెనీ కోడ్ కరెన్సీ 10 అంటే ఏంటి, ఐఎన్ఆర్ఏ కదా, సో ఐఎన్ఆర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చింది చూడండి, విఆర్ఓసి, ఇది మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. తర్వాత మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఆటోమేటిక్గా పిక్ అయింది, ఏప్రిల్ టు మార్చ్ ప్లస్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్. నెక్స్ట్ స్టాండర్డ్ హైరార్కీ. స్టాండర్డ్ హైరార్కీ అన్నాడు. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఒక స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేద్దాము. సిసిఎస్ స్టార్ స్టాండర్డ్ హైరార్కీ ఏరియా. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, అండర్స్కోర్ సిసిఎస్టిఆర్. సిసిఎస్టిఆర్ దీన్ని స్టాండర్డ్ హైరార్కీ అంటారు. ఇది ఎక్కడ లింక్ అవుతుందో చూడండి, క్లాస్ అయ్యే టైం మీకు అర్థమవుతుంది. స్టాండర్డ్ హైరార్కీ, కంట్రోలింగ్ ఏరియా, స్టాండర్డ్ హైరార్కీ. మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎఫ్ఐలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. కొన్ని కంపెనీస్ లో కోపా యూజ్ చేస్తారు, కోపా అంటారు, కోపా. ఒకవేళ మీ మీరు కంట్రోలింగ్ ఏరియాలో మీ కంపెనీలో కోపా కూడా ఉపయోగిస్తున్నారు. కోపా ఉపయోగిస్తుంటే కనుక కోపాకి సంబంధించినవన్నీ కూడా స్టాండర్డ్ హైరార్కీ, అంటే హైయెస్ట్ హైరార్కీ. ఆపరేటింగ్ కన్సర్న్ అని ఉంటుంది కోపాలో, ఆపరేటింగ్ కన్సర్న్. సో ఇక్కడ హైయెస్ట్ హైరార్కీ ఏంటి, కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. మీ కంపెనీలో కోపా అనేది ఇన్వాల్వ్ చేస్తే కనుక ఆపరేటింగ్ కన్సర్న్ అనేది హైయెస్ట్ హైరార్కీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కోపా లేకపోతే కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. అది సేవ్ చేయండి. ఎస్ అనండి. డేటా వాస్ సేవ్. ఓకే, ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. వెయిట్ ఇలా అవసరం లేదు, బ్యాక్ వెళ్ళరా. ఓకే ఫైన్, ఇలా అయినా పర్వాలేదు. కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. వెయిట్ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకున్నారు. VR11 మీ కంపెనీ కోడ్. ఇక్కడ వెయిట్ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్స్ పైన డబుల్ క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇన్వెంటరీకి వెళ్ళండి. పైన ఏముంది, మీ కంట్రోలింగ్ ఏరియా ఉంది. మీ కంపెనీ కోడ్ ఏంటి, VR11. రెండు ఒకటే, సేమ్ నేమ్ తీసుకున్నాం, డిఫరెంట్ గా అయినా తీసుకోవచ్చు. సేమ్ నేమ్ తీసుకున్నాం, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. మీ కంట్రోలింగ్ ఏరియా అండ్ మీ ఎఫ్ఐ కంపెనీ కోడ్ అనేది ఇక్కడ ఇంటిగ్రేట్ అవుతుంది. సేవ్, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్, ఈ బ్యాక్ అంటే ఇది కాదు, ఎస్ఐపి బ్యాక్ వెళ్ళండి. ఎస్ఐపిలో బ్యాక్ వెళ్ళండి. మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి. ఇయర్ 2024. ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ కావాలనేవి యాక్టివేట్ చేసుకుంటాం యాక్చువల్గా అయితే. ఇక్కడ ఫస్ట్ కాస్ట్ సెంటర్ యాక్టివేట్ చేయండి, నాట్ యాక్టివేట్ లో ఉంది, యాక్టివేట్ చేయండి. ఇంకేం అవసరం లేదు యాక్చువల్గా. కింద చూడండి, ఇక్కడ ఏమైనా కావాలంటే యాక్టివేట్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్, మీ ఇష్టం. సరే చూడండి, ప్రాఫిట్ సెంటర్ యాక్టివేట్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ కింద లాస్ట్ వన్, అది కాదు, ఇంకా డౌన్లో ఉంది. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, ప్రాఫిట్ సెంటర్. తర్వాత ఆల్ కరెన్సీస్ కూడా యాక్టివేట్ లో ఉంది, ఇవన్నీ యాక్టివేట్ చేసుకోవాలి. పైన ఆర్డర్ మేనేజ్మెంట్ కూడా యాక్టివేట్ చేయండి. ఫైన్, ఒకసారి సేవ్ చేసేయండి. సేవ్. ఓకే, 1 minute వెయిట్ చేయండి, 1 minute.
ఐఎమ్ సారీ నాగరాజ్, ఓపెన్ చేయండి ఎస్ఏపి. ఇవన్నీ యాక్టివేట్ అయింది కదా అంతా. ఓకే, సో మనం కంట్రోలింగ్ ఏరియా అనేది క్రియేట్ చేసాం. ఏం చేసాం మనం? కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, పాత్రలోకి వెళ్ళండి. నెక్స్ట్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా సేమ్ పాత్ క్లోజ్ చేసేయండి. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఓకే ఈక్యూ అది కాదు, 1 మినిట్. మెయింటైన్ వేరియన్స్ లోకి అండి, వేరియన్స్ అక్కడే ఉంది, థర్డ్ లైన్, థర్డ్ స్టెప్ పైన, దానిపైన ఉంది. ఓకే ఈక్యూ ట్రాన్సాక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇక్కడ ప్లాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లాంట్ సార్ రికార్డింగ్ అవుతుందా సార్? పైన డిస్ప్లే రికార్డింగ్ అవుతుంది. ఎవరు రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి, రికార్డింగ్ అవుతుంది. ఓకే ఓకే, రికార్డింగ్ అవుతుంది, రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. ప్లాంట్ అంటే ఏంటి? వెర్షన్ 0 సెలెక్ట్ చేసుకోవాలి. S/4HANA కూడా ఇలాగే ఉంటుందండి. S/4HANAలో కంట్రోలింగ్ ఏరియా అంటే కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేము. అంటే చేయొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే S/4HANAలో కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ కూడా ఉపయోగిస్తారు. అంటే FIలో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అనేవి COలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. FIలో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అనేవి COలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ కూడా చేయొచ్చు, బట్ మనం అలా చేయలేదు. బట్ S/4HANA ఏంటంటే కంట్రోలింగ్ ఏరియా చేసిన తర్వాతే చేయండి. అంటే కంట్రోలింగ్ ఏరియా చేయకుండా కూడా ఎంట్రీస్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు, బట్ కంట్రోలింగ్ ఏరియా కూడా చేయండి. సో S/4HANAలో ఉన్నాయి కదా, వీడియోస్లో ఉన్నాయి చూడండి. లేదంటే మళ్ళీ నేను చెప్తాను మీకు, S/4HANA క్లాసెస్ కూడా చెప్తాను. ఒక 30 అలా మినిమం ఒక 30 to 40 క్లాసెస్ చెప్తాను. ఓకే ఫైన్. చూడండి తర్వాత 0 సెలెక్ట్ చేశారు కదా. 0 అంటే ప్లాంట్. ఓకే, ప్లాంట్ అనేది సెలెక్ట్ చేశారు. లెఫ్ట్ సైడ్ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ అని ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్. నెక్స్ట్ చేశారా? కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి, VR11 మీ కంట్రోలింగ్ ఏరియా. కంటిన్యూ చేయండి. ఈ సెలెక్ట్ లో ఉంది కదా, ఇవి టిక్ మార్క్స్, ఇవి యాక్టివేట్ లో ఉన్నాయో చూసుకోవాలి, కరెక్ట్ గా ఉందో చూడాలి. ఇక్కడ కరెక్టే ఉంది. వెర్షన్ 0 సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. సేవ్. డేటా వాస్ సేవ్డ్. కంప్లీటెడ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. 0 వెర్షన్ సెలెక్ట్ చేసుకోండి. 0 వెర్షన్ 0 అది కాదు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడే ఉంది నాగరాజ్. 0 సెలెక్ట్ చేశారు. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ చూడండి. సెట్టింగ్స్ ఫర్ లాస్ట్ నుండి థర్డ్ వన్, ఈచ్ ఫిజికల్ ఇయర్. వెర్షన్ 0 ఉందా లాస్ట్ లో? చూడండి, ఇది వెర్షన్ మనం తీసుకుంటున్నాం, వెర్షన్ 0. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇవి ఏమైనా లాక్ లో ఉన్నాయో చూసుకోవాలి. ఇవన్నీ కరెక్టే ఉన్నాయి, ఓపెన్ లో ఉన్నాయండి, ఇలానే ఉండాలి. లేదంటే ఒక పని చేద్దాము, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అనేది అవసరం లేదు, అది సెలెక్ట్ చేయండి. యాక్చువల్గా ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ సెలెక్ట్ చేయండి, అదొకటే ఉంచండి, ఇంకేమొద్దు. సేవ్ చేయండి. వెయిట్ ఏమంటుంది ఇక్కడ? ఎస్ అనండి, ఎస్, ఇంకేం అవసరం లేదు. ఎస్. మన అవుట్పుట్ డివైస్ ఏంటి, ఎవరు చెప్తారు? LP01 ప్రింటర్, స్టాండర్డ్ ప్రింటర్ ఇది, LP01. కంటిన్యూ చేయండి. ఓకే, రెడీ. చూడండి, కంప్లీటెడ్. ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసారు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ ఎగ్జిట్ అయిపోయిందా? ఇవ్వండి సేమ్ పాత్, లేదంటే ఓకే ఈక్యూకి వెళ్ళండి. సేమ్ పాత్ వెళ్ళొచ్చు, లేదంటే ఓకే ఈక్యూ కూడా వెళ్ళొచ్చు. ఓకే ఈక్యూ ఇవ్వండి, ట్రాన్సాక్షన్ కోడ్ OKEQ/N OKEQ ఇవ్వండి.
పాత వెళ్తున్నారా? ఓకే, పర్లేదు, సరే కానివ్వండి, ఏదో ఒకటి. ఓకే, ఈక్యూ ప్లాంట్ 0 కదా వెర్షన్, సెలెక్ట్ చేయండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా 2024 ఉంది, 24 కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. లేదు, 2024 పైన డబుల్ క్లిక్ చేయండి ఒకసారి, డబుల్ క్లిక్. ఓకే, ఇవన్నీ ఇలా చెక్ చేద్దాం ఒకసారి. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, కాపీ, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా? డేట్, ఫైనాన్షియల్ ఇయర్ డేట్ చూసారా 01/04/2024, ఇవన్నీ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ పి ఉంది చూసారా? పి ఎక్కడ చూసారు మీరు? పి ఇంతకుముందు ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. ఇంతకుముందు చెక్ చేశాం కదా. బి ఉంది, బి అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్, బీకే సెల్లింగ్ రేట్ అని చూసాం, అవి దానికి సంబంధించినది. ఎనీవే, సేవ్ చేశారా? సేవ్ చేయండి. డేటా ఆల్రెడీ సేవ్ అంట, కంప్లీటెడ్. నెక్స్ట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ సేమ్ పాత్ వెళ్ళండి. కంట్రోలింగ్ ఏరియాలకి నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. సేమ్ పాత్, కంట్రోలింగ్ ఏరియా, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, SPRO, IMG, controlling, general controlling, organization, maintain number range for controlling document. ఎగ్జిక్యూట్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఇంటర్వెల్ పైన క్లిక్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, చెప్తే మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. ఇక్కడ మీరు ఎంటర్ ఇవ్వద్దండి, ఎంటర్ ఇచ్చినా కూడా ఏమీ అంటే మీకు ఏం రాదు. అలాగే కంట్రోలింగ్ ఏరియా కూడా క్లిక్ చేయొద్దు. ఇంటర్వెల్స్ క్లిక్ చేయొద్దు, లేదంటే ఎంటర్ కూడా ఇవ్వద్దు. డైరెక్ట్ గా గ్రూప్ అని ఉంది పైన, గ్రూప్స్, పెన్సిల్ సింబల్ అని చూడండి, పెన్సిల్ సింబల్ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి VR11 అండర్ లో చూడండి, నాన్ అసైన్మెంట్, ఇవన్నీ ఎలిమెంట్స్ అంటారు. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? ఇవన్నీ సిఓకి సంబంధించిన డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇవి ట్రాన్సాక్షన్స్ కు ఉపయోగపడతాయి. సో ఫస్ట్ మనం పని చేద్దాము, నెంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాము. పైన క్రియేట్ అని ఒక ఆప్షన్ చూడండి, క్రియేట్ క్లిక్ చేయండి. క్రియేట్, ఇక్కడ నెంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ నెంబర్ రేంజ్ 1 to 1000, లాస్ట్ లో 1, ఫ్రమ్ నంబర్ దగ్గర 1 ఇవ్వండి, 2 దగ్గర 1000 ఇవ్వండి. సో ఇక్కడ కూడా ఎంటర్ ఇవ్వద్దండి, ఎంటర్ ఇస్తే అవ్వదు. డైరెక్ట్గా సేవ్ చేయాలి. సేవ్ కంప్లీటెడ్. ఓకే, సేవ్ చేసాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. పైన ఫస్ట్ VR11 అని చూడండి ఒకసారి. వెయిట్ పైకి వెళ్ళండి. VR11 కింద ఉన్నవన్నీ కూడా ఎలిమెంట్స్ అండి, ఇవన్నీ కూడా. ఫస్ట్ ఎలిమెంట్ చూద్దాం, CO త్రూ పోస్టింగ్ ఫ్రమ్ FI అన్నాడు. CO త్రూ పోస్టింగ్ ఫ్రమ్ FI. ఫర్ ఎగ్జాంపుల్ మనం FI లో ఎంట్రీ పోస్ట్ చేసామనుకోండి, సిఓలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇట్లా ఇవన్నీ కొన్ని ఉపయోగపడతాయి అనమాట, ఎంట్రీస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా. డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా నాన్ అసైన్మెంట్ లిస్ట్ లో ఉన్నాయి. నాన్ అసైన్డ్ ఎలిమెంట్స్ చూసారా, లాస్ట్ లో ఉంది VR11, ఇట్లా కనిపించాలి. VR11 అండర్ లో ఈ పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవి కూడా లేవు, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా VR11 కి క్రింద కనిపించాలి, VR11 కి డౌన్ లో కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లోకి వెళ్ళండి. చూడండి, COIN సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ లో ఉంది, బ్రాకెట్ సింబల్స్ వచ్చినాయి అంటే సెలెక్ట్ అయ్యింది. ఎలిమెంట్ గ్రూప్, పైన ఎలిమెంట్ గ్రూప్ అని చూడండి, క్లిక్ చేయండి. ఎలిమెంట్ గ్రూప్
సో మీది ఎంత నంబర్ 01 కదా, 01 సెలెక్ట్, డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి, లాస్ట్కి వెళ్ళిపోండి. COIN మీ కంట్రోలింగ్ ఏరియా కింద యాడ్ అవుతుంది, చూడండి యాడ్ అయిందా. ఇట్లా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి, ప్రతిదీ యాడ్ చేయాలి. ఇప్పుడు చేయొద్దు, మనం మీకు ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, VR11 అనే కంట్రోలింగ్ ఏరియా అండర్లో ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా యాడ్ చేయాలి మనం. ఈవెన్ S/4HANA అయితే ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి, చేసుకుంటే మనకి ఎర్రర్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు యాడ్ చేయట్లేదు నేను, ఓన్లీ 1 ఎలిమెంటే యాడ్ చేశాను. సో ఎర్రర్ ఫామ్ 1 or 2 ఎర్రర్స్ వస్తాయి మనకి, వచ్చినప్పుడు అవి కూడా చేద్దాం. సో ఇట్లా ఎలిమెంట్స్ నాన్ అసైన్మెంట్ లిస్టులు పైన ఉన్నవన్నీ కూడా నాన్ అసైన్మెంట్ లిస్ట్. VR11 కింద ఏముంది, COIN ఉంది, చూపించండి. COIN ఇవన్నీ కూడా అసైన్మెంట్ లిస్ట్ లో ఉన్నాయి. పైన ఉన్నవన్నీ కూడా నాన్ అసైన్మెంట్ లిస్ట్, క్రింద ఉన్నంతా కూడా అసైన్మెంట్ లిస్ట్ లో ఉన్నాయి అన్నమాట. ఓకే, సేవ్ చేయండి. ఓకే, మనం ఏం చేసాం, ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనము ఓపెన్ చేద్దాము, కాస్ట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేద్దాం. కాస్ట్ ఎలిమెంట్ OBD4 కి వెళ్ళండి. ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఉందా FS00 లో, వెళ్ళండి FS00. ఎక్స్పెన్సెస్ ఉందా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోకి వెళ్తారా. ఓకే ఫైన్, ఇక్కడ ఒకటి క్రియేట్ చేయండి, స్టేషనరీ ఎక్స్పెన్సెస్. Expenses comes under profit and loss account, stationery EXP. రెజ్యూమ్ లో కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవి యాడ్ చేయకండి, ఓన్లీ FI వరకే ఉండాలి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ లాస్ట్ లో, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఇది కంట్రోలింగ్ ఏరియా కదా, చూడండి ఇక్కడ G04 తీసుకోవాలి. ఎందువల్ల, చూడండి కాస్ట్ అకౌంటింగ్. మనం ఏం నేర్చుకుంటున్నాము, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ నేర్చుకుంటున్నాం. సో దానికి రిలేటెడ్ అనమాట ఇది. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. ఇక్కడ మనం ఏం చేసాము, ఒక స్టేషనరీ ఎక్స్పెన్సెస్ GL అకౌంట్ ని క్రియేట్ చేసాం. దీన్ని కాస్ట్ ఎలిమెంట్ గా మార్చాలి. అంటే చూడండి, FI లో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్ CO లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ గా దీన్ని మార్చాలి. పైన ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ అని ఒక ఆప్షన్ చూడండి. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ క్లిక్ చేయండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అనే GL అకౌంట్ ని మనం క్రియేట్ చేసాం. తర్వాత దీన్ని ఏం చేస్తున్నాము, కాస్ట్ ఎలిమెంట్ గా మార్చేస్తున్నాం. ఓకే, ఫ్రమ్ డేట్ ఇవ్వండి, ఈ మంత్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. (2024) ఫ్రమ్ డేట్ ఇచ్చారు కదా. కాస్ట్ ఎలిమెంట్ నేమ్ నెంబర్, ఓకే ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, పని చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అని ఉంది కదా, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ AC తీసేసి CE ఇవ్వండి. CE అంటే కాస్ట్ ఎలిమెంట్ అని అర్థం. CE కాస్ట్ ఎలిమెంట్. లాస్ట్ లో కూడా స్టేషనరీ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ అని ఇవ్వండి. నెక్స్ట్ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అన్నాడు, కింద చూడండి, డ్రాప్ డౌన్ చేయండి.
చూడండి ప్రైమరీ కాస్ట్ తీసుకో. చూడండి 1 minute డ్రాప్ డౌన్ చేయండి. సో చూడండి ఎఫ్ఐలో ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం కాస్ట్. సో కాస్ట్ ఎగ్జాంపుల్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? కాస్ట్. ఎఫ్ఐలో దీన్ని ఎక్స్పెన్సెస్ అంటారు. ఎఫ్ఐలో సిఓలో ఏమంటారు? కాస్ట్ అంటారు. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఎఫ్ఐలో ఏమంటారు? ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మేబీ ఏదైనా అవ్వచ్చు. సిఓలో దీన్ని ఏమంటారు? కాస్ట్ అంటారు. కాస్ట్ ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సిఓలో ఏమవుతుంది? కాస్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. రెవెన్యూ అనుకుందాం. అదే రెవెన్యూ రెవెన్యూ అయితే 12 తీసుకోవాలి యాక్చువల్గా. ఎగ్జాంపుల్ 11 తీసుకోవాలి. 11 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐలో ఇన్కమ్ అంటారు. ఎఫ్ఐలో ఇన్కమ్ గా అప్డేట్ అవుతుంది. సిఓలో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. అర్థమైంది? ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా? ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అనేది ఏమవుతుంది? ఓకే, ఎక్స్పెన్సెస్ అనుకుందాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అది సిఓలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? కాస్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎఫ్ఐలో ఇన్కమ్ సిఓలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? రెవెన్యూగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇన్కమ్ సంబంధించిన జిఎల్ అనుకోండి, కాస్ట్ ఎలిమెంట్ అనుకోండి, రెవెన్యూ తీసుకోవాలి. ఇది కాస్ట్ కాబట్టి మనము ప్రైమరీ కాస్ట్ తీసుకుంటున్నాం. అర్థమైంది ఈ పాయింట్ మీకు? ఓకే, నేను నోట్స్ ఇస్తానులేండి, కంటిన్యూ చేయండి. 1 తీసుకుని కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్ మెసేజ్ చూడండి, కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అన్నాడు. ప్రైమరీ కాస్ట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కూడా క్రియేట్ చేయాలి. K806 కి వెళ్ళండి. K806 వెళ్ళండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. K806 అంటే ఏంటి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. ఇక్కడ డేట్ ఆటోమేటిక్ గా పిక్ అయింది కదా. ఇక్కడ జిఎల్ నంబర్ తీసేయని చెప్తాను, రిమూవ్ చేసేయండి. ఒక నంబర్ ఇద్దాము. 1 lakh ఇస్తారా? 1 lakh. ఎనీ నెంబర్ ఇవ్వచ్చు. 1 lakh. పైన మాస్టర్ డేటా పైన తీసేయండి. మాస్టర్ డేటా పైన తీసేయండి. కింద డిస్క్రిప్షన్ ఇవ్వండి. నేమ్ దగ్గర సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, డిస్క్రిప్షన్ ఇంటర్నల్ సెటిల్మెంట్, నెక్స్ట్ సి ఎలిమెంట్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇంటర్నల్ సెటిల్మెంట్ కదా 21 తీసుకోండి. సేవ్ చేయండి. సేవ్ చేయండి నవరాజ్. కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే, ఫైన్, కంప్లీటెడ్. నెక్స్ట్. ఇంతవరకు అర్థమైంది కదా? క్లియరా కాదా? క్లియరా? క్లియర్ సార్. 1 minute. కంట్రోలింగ్ ఏరియా, మీరు రెజ్యూమ్ లో కంట్రోలింగ్ ఏరియా చూపించుకొని పెట్టకండి. ఎందుకంటే మీరు కంట్రోలింగ్ ఏరియా కనుక పెడితే కనుక అట్లీస్ట్ ఒక 30 to 40 క్లాసెస్ సిఓ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి సిఓకి సపరేట్. యాక్చువల్గా సిఓ టచ్ చేయరు. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు సిఓ మాక్సిమం అవసరం ఉండదు. అంటే ఒకవేళ అవసరం ఉండొచ్చు, బేసిక్స్ అన్నమాట. నేను ఏవైతే చెప్తున్నానో ఆ బేసిక్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఇవి కాకుండా ఇంటర్నల్ ఆర్డర్స్ అని, కోప్ అని, ఇంకా చాలా ఉంటాయి. అవి కనుక యాడ్ చేశారంటే వాటికి రిలేటెడ్గా కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి సిఓ అనేది యాడ్ చేయకండి, మాక్సిమం యాడ్ చేయకండి. మీరు పని చేయండి,
నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ పోస్ట్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో పేస్ట్ చేయండి ఇది. లాస్ట్ లో యాడ్ చేయండి పాయింట్స్. చూడండి, ఇన్ ఎఫ్ఐ విచ్ ఆబ్జెక్టివ్స్ విల్ బి అప్డేటెడ్ సెలెక్ట్ చేయండి, అది కలర్ యాడ్ చేయండి. చూడండి, ఇన్ ఎఫ్ఐ విచ్ ఆబ్జెక్టివ్స్ విల్ బి అప్డేటెడ్. ఎఫ్ఐలో ఏమేమి అప్డేట్ అవుతాయి? ఇన్ ఎఫ్ఐ ఓన్లీ అప్డేటెడ్ అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్. ఎఫ్ఐలో ఇవే అప్డేట్ అవుతాయండి, ఇంకేం అప్డేట్ అవ్వవు. ఎఫ్ఐలో ఏమేమి అప్డేట్ అవుతాయి? అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ అన్నమాట, ఇవి అప్డేట్ అవుతాయి. ఇన్ సిఓ విచ్ ఆబ్జెక్టివ్స్ విల్ బి అప్డేటెడ్ సెలెక్ట్ చేయండి. సెకండ్ స్టెప్, సెకండ్ క్వశ్చన్. నాగరాజ్ సెలెక్ట్ చేయండి. నాగరాజ్ చేస్తున్నాను, మాకు స్లోగా వస్తుంది. చూడండి, సిఓలో ఏమేమి అప్డేట్ అవుతాయి? ఇన్ సిఓ ఎక్స్పెన్సెస్ అప్డేటెడ్ లైక్ కాస్ట్. నేను జస్ట్ నో చెప్పాను. సిఓలో ఇప్పుడు ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ సిఓలో ఎలా అప్డేట్ అవుతుంది? కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అనేది సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. ఇన్ సిఓ ఇన్కమ్ అప్డేటెడ్ లైక్ రెవెన్యూ. ఎఫ్ఐలో ఇన్కమ్ అంటాం, కానీ సిఓలో ఎలా అప్డేట్ అవుతుంది? రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటారు, సిఓలో దీన్ని ఏమంటారు? ఎక్స్పెన్సెస్ ని కాస్ట్ అంటారు. సిఓలో ఇప్పుడు ఎఫ్ఐలో ఇన్కమ్ అంటారు, ఇన్కమ్ సిఓలో ఎలా అప్డేట్ అవుతుంది? రెవెన్యూగా అప్డేట్ అవుతుంది అనమాట. రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. ఓకేనా? అలాగే కాస్ట్ అండ్ రెవెన్యూ, కాస్ట్ అనేది ప్లస్ రెవెన్యూ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? కాస్ట్ సెంటర్స్ లో అప్డేట్ అవుతుంది. కాస్ట్ సెంటర్స్ అంటారు. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే పని చేద్దాము. కిందకి రండి, కిందకి రండి చెప్తాను. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఎగ్జాంపుల్ ఎఫ్ఐ టైప్ చేయండి. ఎఫ్ఐ కిందకి రండి. ఎఫ్ఐ దాని కింద ఎఫ్ఐ తర్వాత రైట్ సైడ్ సిఓ పెట్టండి. సిఓ చాలు. సిఓ ఎఫ్ఐ కింద అసెట్స్ టైప్ చేయండి. ఎఫ్ఐ కింద అసెట్స్. సిఓలో నాట్ అప్డేటెడ్ అని పెట్టండి. అసెట్స్ అనేది సిఓలో అప్డేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నాట్ అప్డేటెడ్, నాట్ అప్డేట్. నెక్స్ట్ అసెట్స్ క్రింద లయబిలిటీస్. అసెట్స్ కింద లయబిలిటీస్. సో ఈ లయబిలిటీస్ కూడా సిఓలో నాట్ అప్డేటెడ్, నాట్ అప్డేట్. సిఓలో కూడా అప్డేట్ అవ్వదు. అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఓన్లీ ఎఫ్ఐలో మాత్రమే అప్డేట్ అవుతాయి, సిఓలో అప్డేట్ అవ్వవు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, లయబిలిటీస్ కింద ఎక్స్పెన్సెస్. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ సిఓలో ఎట్లా అప్డేట్ అవుతుంది? సిఓలో ఎలా అప్డేట్ అవుతుంది? కాస్ట్. టైప్ చేయండి, కాస్ట్. నెక్స్ట్ ఇన్కమ్. ఇన్కమ్ ఎఫ్ఐలో ఇన్కమ్ అంటారు, సిఓలో ఎలా అప్డేట్ అవుతుంది? రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందా? అసెట్స్, లయబిలిటీస్ ఓన్లీ ఎఫ్ఐలో మాత్రమే అప్డేట్ అవుతాయి. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఎఫ్ఐ అండ్ సిఓలో కూడా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అనేది సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఇన్కమ్ అనేది సిఓలో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. క్లియరా?
ఎస్ సార్. నెక్స్ట్ చూడండి, ఎఫ్ఐ లాస్ట్ నెక్స్ట్ కిందకి ఎలా చెప్తాను. ఎఫ్ఐ అని టైప్ చేయండి. ఎఫ్ఐలో డాక్యుమెంట్ టైప్స్ అండ్ నంబర్ రేంజ్ ఉంటుంది. ఎఫ్ఐలో ఏముంటుంది, ఇక్కడ ఒక ఈక్వల్ కామా పెట్టేసి ఎఫ్ఐలో డాక్యుమెంట్ టైప్స్ అండ్ నంబర్ రేంజ్ ఉంటాయి. డాక్యుమెంట్ టైప్స్ అంటే ఏంటి, కేఆర్ డాక్యుమెంట్, వెండర్ డాక్యుమెంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజ్ అంటారు. ఎఫ్ఐలో డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజ్ అంటారు. సిఓలో ఏమంటారు, ట్రాన్సాక్షన్ టైప్ అండ్ నంబర్ రేంజ్ అంటారు. సిఓలో ఎఫ్ఐలో డాక్యుమెంట్ అంటారు. సిఓలో డాక్యుమెంట్ ని ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం కదా, అది ఇప్పుడు మనం చేసినవే కాకుండా వన్ మోర్ వేలో కూడా చేయొచ్చు. అది సిఓలో చెప్పాను, అది S4 HANA సర్వర్లో చెప్పాను. చూడండి, కాపీ చేస్తారు. ఇంతవరకు అర్థమైంది కదా, క్లియర్ కదా అంతా. నేను మీకు కొంత డేటా కాపీ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. ఇది మొత్తం చదవండి, మీకు చాలా యూస్ఫుల్. ఇది చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, చదవండి. నేను ఓన్గా టైప్ చేసింది ఏం లేదు, మీకు క్లారిటీ ఉంటుంది. కాపీ చేయండి అది. ఈ క్వశ్చన్ మార్క్స్ వరకు కలర్ యాడ్ చేయండి, అది ఎల్లో కలర్ యాడ్ చేయండి. ఇంకా కొన్ని ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. చేసారా, చూడండి. వన్ మోర్ కాపీ పేస్ట్ చేస్తాను, చూడండి. ఇవన్నీ చదవండి, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పట్లేదు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చూడండి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇవి కూడా కాపీ చేయండి. చూడండి ఈ పాయింట్ ఇక్కడ చూడండి. ఇన్ ఎఫ్ఐ వెయిట్ కాపీ చేశారు కదా, చూడండి ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి. ఇన్ ఎఫ్ఐ కంపెనీ కోడ్ ఈజ్ హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఇన్ ఎంఎం ప్లాంట్ ఈజ్ హైయెస్ట్ హైరార్కీ. ఎంఎం లో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ప్లాంట్, ఓకేనా. ప్లాంట్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ ఏరియా అంటాం. మామూలుగా ప్లాంట్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ ఏరియా అంటాం కదా, ఎంఎం లో ప్లాంట్ అంటారు. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఈజ్ హైయెస్ట్ హైరార్కీ. ఎంఎం లో ప్లాంట్ ఈజ్ హైయెస్ట్ హైరార్కీ. ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ వ్యాలిడేషన్ ఏరియా. ఇన్ సిఓ కంట్రోలింగ్ ఏరియా ఈజ్ హైయెస్ట్ హైరార్కీ. మరి చూడండి, కోపా
కోపా అనేది ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కోపా పైన వర్క్ చేస్తారు. మిమ్మల్ని కూడా కోపా చెప్పలేం, ఇప్పుడు మిమ్మల్ని కూడా కోపా గురించి అడగచ్చు. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మార్కెట్లో సిఓ కన్సల్టెంట్స్కి బాగా డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ, జాబ్స్ ఎక్కువ సిఓకి అయితే కనుక. సిఓ తొందరగా కొంతమందికి అర్థం అవ్వదు, సిఓకి డిమాండ్ ఎక్కువ ఉంది. కానీ ఒకటి, మీరు ఎఫ్ఐ రెజ్యూమ్ యాడ్ చేశారనుకోండి, సిఓకి చేంజ్ చేస్తారు. మన దగ్గర ఒక ఆయన సిఓలో జాయిన్ అవ్వమంటారు. ఎందుకంటే ఎఫ్ఐ వస్తేనే సిఓ వస్తుంది, లేకపోతే రాదు. డైరెక్ట్గా సిఓ నేర్చుకోలేము, ఫస్ట్ ఎఫ్ఐ రావాలి. ఎఫ్ఐ వచ్చిన వాళ్ళే సిఓకి వెళ్ళగలుగుతారు. కాబట్టి కొంతమంది మన దగ్గర ఒక 17 బ్యాచ్లో ఒక స్టూడెంట్ ఉన్నారు, ఎఫ్ఐలో జాయిన్ అయ్యారు. ఆయన ఎఫ్ఐకి అప్లై చేస్తే సిఓలో కన్వర్ట్ చేశారు. ఆయన ఏం చేశారు, థియరిటికల్గా ప్రిపేర్ అయ్యాడు ఈ కోపా ఇవన్నీ కూడా. తర్వాత ప్రాజెక్ట్లో చాలా స్ట్రగుల్గా ఉంది, ప్రాబ్లంగా ఉందని చెప్తున్నారు. సిఓ మీకు ఆల్రెడీ చెప్పినట్లున్నాను ఈ విషయం. కాబట్టి రెజ్యూమ్లో సిఓకి సంబంధించిన యాడ్ చేయకండి, ఎందుకంటే సాలరీస్ రెండింటికి ఒకేలా ఉంటాయి. ఓకే, సిఓ కావాలంటే మళ్ళీ ఒక 40 to 50 క్లాసెస్ నేర్చుకోవాలి, సిఓ అంతా చెప్పుకోవాలంటే. అది సో చూడండి, సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. మరి కోపా కనుక ఇన్వాల్వ్ అయిందనుకోండి, కోపా అంటే ఏంటి, సిఓ పిఏ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అంటారు. సిఓ అంటే కంట్రోలింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. సిఓ కోపా కెన్ బి ఇన్వాల్వ్డ్. సిఓ కోపా కనుక ఇన్వాల్వ్ అయిందనుకోండి, ఆపరేటింగ్ కన్సర్న్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. అలా కాకుండా కోపా అనేది కూడా మీరు ఉపయోగిస్తున్నారు. కోపా కనుక ఇన్వాల్వ్ అయితే ఆపరేటింగ్ కన్సర్న్ అనేది హైయెస్ట్ హైరార్కీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఇంతవరకు అర్థమైంది కదా? అర్థమైందా ఇంతవరకు? అర్థమైందా లేదా నాగరాజు గారు? ఓకే సార్. ఓకే, సో నెక్స్ట్ ఓకే, మనం కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ చేసాం, బేసిక్ సెట్టింగ్స్ అని చేసేసాము. మిగతా రేపు చెప్తాను, 1 minute లైన్లో ఉన్నది. టోటల్గా ఒక 3 days పడుతుంది, స్లోగా చేద్దాం, మనకి టైం ఉంది ఇంకా. S/4HANA క్లాసెస్ కూడా చెప్తాను, మేబీ ఒక 15 to 20 days తర్వాత మీ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. దానికేం మీరు ఫీజు ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. S/4HANA కూడా మీరు సర్వర్ తీసుకోండి. ఎవరైతే నాకు అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తారు? నాగరాజు గారు చేసేది. సో నాగరాజు గారు మీరు తీసుకుంటారా, సర్వర్ తీసుకుంటారా? S/4HANA కూడా చేద్దాం, ఒక 30 to 40 క్లాసెస్. ఇప్పుడు కాదు, ఒక 10 to 15 days తర్వాత. ఓకే సరే సార్. టైమింగ్ మాత్రం చేంజ్ అవుతుంది, 9 to 10 అలా ఉంటుంది. ఓకేనా? అంటే మార్నింగ్ 9 to 10 అప్పుడు చెప్తారు కదా సార్, అంటే మార్నింగ్ 9 to 10 అంటే. సరే సార్. S/4HANA అనేది నేను నాకు కంఫర్టబుల్ టైంలో చెప్తాను, దాన్ని బట్టి ఎవరో ఒకళ్ళు కేర్ తీసుకుని స్క్రీన్ షేర్ చేయండి. నేను మీ వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, దాన్ని బట్టి మీరు స్క్రీన్ షేర్ చేయాలి. మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను చెప్తాను. అంటే ఏంటి, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎఫ్ఐలో మీకు థియరిటికల్ సెషన్స్ అవన్నీ చాలా చెప్పాను, అవేం చెప్పను. డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ చెప్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. డైరెక్ట్గా కాన్ఫిగరేషన్సే కదా, కాన్ఫిగరేషన్ చేయడం, పోస్ట్ చేయడం. సో మనం మాక్సిమం ఒక 1 monthలో కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇంకా చాలా ఉంటాయి, బట్ మాక్సిమం కొన్ని కవర్ చేస్తాం, మీకు యూజ్ అవుతుంది. S/4HANA గురించి మీకు డౌట్ ఉంటుంది, అది ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటారు, మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. లేదంటే నేను వీడియోస్ ఇస్తాను కదా, అవన్నీ చూడండి. సరే చూద్దాం, మీకు తర్వాత నెక్స్ట్ ఎవరైతే సర్వర్ తీసుకుంటారో వాళ్ళు చెప్తాను, మీ ఇష్టం. ఓకే, సర్వర్ ఎవరైనా తీసుకోండి, ఒకళ్ళు తీసుకున్నా చాలు, అందరూ అవసరం లేదు. బట్ తీసుకున్న మీకు సర్వర్ అంటే అందరూ తీసుకోవడం బెటర్. ప్రాక్టీస్ చేయండి, ఈసీసీతో పాటు S/4HANA కూడా ప్రాక్టీస్ చేయండి. 2027-28 వరకు ఈసీసీ కూడా ఉంటుంది మార్కెట్లో, తర్వాత కూడా ఉండొచ్చు మార్కెట్లో. కానీ ఈసీసీ నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది క్లాస్. అదే S/4HANA డైరెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి, కొంచెం టఫ్ అనిపిస్తుంది, మీకు టఫ్ ఉంటుంది. కానీ మీరు S/4HANA కూడా ఒకసారి చేశారనుకోండి, మీరు ఈసీసీ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు, S/4HANAలో కూడా సర్వే అవుతారు. డైరెక్ట్గా S/4HANA నేర్చుకున్న వాళ్ళు ఈసీసీలో చేయలేరు ప్రాపర్గా.
ఎందువల్ల కొన్ని చేంజెస్ ఉన్నాయి అర్థం అవ్వు. కాబట్టి 2 నేర్చుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు ఎలాగో మీరు ఒక 10 కంపెనీ కోడ్స్ అన్నా క్రియేట్ చేయాలి ప్రాక్టీస్ కోసం. సో ఈసీసీలో ఒక 5 చేయండి, S/4HANAలో ఒక 5 చేయండి. అయిపోతుంది కదా! మీకు 2 కవర్ అవుతాయి. అది. ఇంకోటి రెజ్యూమ్ S/4HANA బేస్‌గా చేసుకునే పెట్టుకోవాలి. S/4HANA బేస్‌గా చేసుకునే పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా మీకు డిఫరెన్సెస్ చెప్పాను కదా! అవి చెప్తే సరిపోతుంది. అది. ఓకే. రేపు మార్నింగ్ సేమ్ టైం జాయిన్ అవ్వండి. రేపు మార్నింగ్ ఇంకా కొన్ని ఉన్నాయి. కంట్రోలింగ్ చేసేద్దాం ఇవన్నీ కూడా. రేపు చేసి రేపు ఎంట్రీ పోస్ట్ చేద్దాం. అట్లాగే బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా చేద్దాం రేపు. రేపు ఉండనన్నారు కదా సార్, రేపు ఉంటాను. రేపు క్లాస్ ఉంది, ఎందుకు లేదు? ఎవరు చెప్పారు? మీరే నిన్న అన్నారు కదా సార్, మా అంటే ఫ్రైడే ఉండను చెప్తారు. లేదు లేదు, ఉంటానండి. యాక్చువల్గా తిరుమల టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. రేపు ఈవినింగ్ అవుతుంది, మేబీ రేపు ఈవినింగ్ మేము స్టార్ట్ అవుతాం. సో రేపు మన క్లాస్ పెట్టేసుకుందాం, అయిపోతుంది కదా. ఇది కంట్రోలింగ్ ఏరియా కాస్ట్ సెంటర్స్ అన్నీ అయిపోతాయి కదా. రేపు జాయిన్ అవ్వండి. ఓకే సార్. సార్ చెప్పండి సార్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒకరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడిగారంట. మీ ఫ్రెండ్ నేను ఎందుకు చెప్తానండి? మీ ఫ్రెండ్ ఎవరో జాయిన్ అయితే ఎందుకు అంటే చెప్తాను? నాకు డౌట్స్ సార్, అది అంటే అందరికీ యూజ్ చెప్తారు, అవుతుంది. మళ్ళీ మాకేంటున్నారు మీరు? అట్లా కాదు సార్, అందరికీ యూజ్ అవుతుందని క్వశ్చన్ అడిగారంట. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేకపోయినాడు. సో నేను ఎక్కడ అడుగుతా నేర్చుకున్నారు ఆయన? సార్. ఎక్కడ నేర్చుకున్నారు ఆయన కోర్సు? ఆయన బయట నేర్చుకున్నారంట సార్. ఆ? బయట ఎక్కడో నేర్చుకున్నారంట. ఎక్కడో నేర్చుకున్నారా? సార్ వాళ్ళ అంటే ఇన్స్టిట్యూట్ డిస్కస్ చేయమని ప్రెసెంట్ నేను కోచింగ్ తీసుకుంటానని చెప్పి నన్ను అడిగాడు సార్ డౌట్. అంటే తను చెప్పలేకపోయాడు ఆ క్వశ్చన్, ఆన్సర్ చెప్పలేకపోయాడు. నీకేమన్నా తెలుసా అని నన్ను అడిగాడు సార్. నేను కనుక్కొని చెప్తాను అని చెప్పాను సార్ ఆన్సర్. అంటే అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది వేరే కదా వాళ్ళ రేపు. క్వశ్చన్స్ అవన్నీ నేను చెప్పలేనండి. వేరే ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ అయిన వాళ్ళకి వేరే వాళ్ళకి డౌట్స్ అవన్నీ నేను చెప్పలేను. మీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి డౌట్స్ అయ్యి. అంటే ఇంటర్వ్యూ క్వశ్చనే సార్. సో చెప్పండి, ఏంటి అందరికి డౌట్ ఏంటి? అంటే డన్నింగ్ రన్ చేస్తాం కదా సార్, దాంట్లో మనం ఇంట్రెస్ట్ మెన్షన్ చేస్తాం కదా, అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనం అప్డేట్ చేయం కదా సార్. సో మనం ఓన్లీ లెటర్ లోనే మెన్షన్ చేస్తాం. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పే పేమెంట్ చేసినప్పుడు అప్డేట్ అవుతుందండి. అది పేమెంట్ చేస్తారు కదా, మరి అప్పుడు అప్డేట్ అవుతుంది కదా. అంటే అది మనము ఇన్వాయిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కదా సార్, మనం ఇంట్రెస్ట్ అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మెన్షన్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకోండి, పే చేసినప్పుడు 10,200 పే చేస్తారు. బట్ మనకి సిస్టమ్ లో ఇన్వాయిస్ 10,000 మాత్రమే ఉంటుంది. బట్ 200 మనం అది ఎక్కడ అది కూడా మనం యాడ్ చేయొచ్చండి. దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ప్రకారం చేయాలి అది. అది ఎలా చేస్తారు మీరు అని అడిగారంట. ఏం చెప్పారు? నాకు తెలియదని చెప్పారా? అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చెయ్యం కదా ఫస్ట్, సో మనం అది యాడ్ చేయము అని చెప్పారంట. చేస్తాము అంటే ప్రాసెస్ చెప్పాలి కదా, తనకు తెలియక చెయ్యము అని చెప్పాడంట. ఓకే, అది ప్రాసెస్ అడిగారంట. అది ప్రాసెస్ యాక్చువల్గా డన్నింగ్ అనేది ఒకటండి. డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఏం చేస్తాము, ఆ వాల్యూ అనేది పేమెంట్ చేస్తారు కదా, పేమెంట్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా అమౌంట్ అనేది యాడ్ చేయాలి. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది అది. అదే అంటే చెయ్యాలి సార్, ఖచ్చితంగా చెయ్యాలి. అంటే ప్రాసెస్ అడుగుతారు కదా. మీరు పని చేయండి, మీ ఫ్రెండ్ ని ఆన్లైన్ లో వెరిఫికేషన్ చేయమని చెప్పండి. ఓకేనా? మళ్ళీ నేను అవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయలేను మళ్ళీ ఇప్పుడు. మీరు ఏదైనా బయట ఇక్కడ అడగండి నన్ను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడండి డైరెక్ట్ గా. అది అంటే జనరల్ గా మళ్ళీ అలాంటి క్వశ్చన్స్ మన టీమ్ లో మెంబర్స్ కూడా వస్తే స్టాక్ అకౌంట్స్ లో వస్తాయండి. SAP అనేది ఒక పెద్ద ఓషన్. ఓకేనా? లాక్స్ థౌసండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేయలేరా ఏదైనా డౌట్ ఉంటే? కోర్స్ కంప్లీట్ అయింది కదా. ఇంకా ప్రతిదీ నన్ను అడగడం కరెక్ట్ కాదు కదా. వేరే వాళ్ళ ఇష్యూస్ కూడా తీసుకొచ్చి నన్ను అడిగితే ఎట్లా? అంటే మన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. డన్నింగ్ రన్ చేశారా మీరు? అంతే సార్. డన్నింగ్ రన్ చేశారా? సార్ చేశాను సార్. చేశారా? చేశాను సార్. డన్నింగ్ రన్ చేసాము. లెటర్ కూడా జనరేట్ అయింది యాజ్ పర్ అవర్. లెటర్ కూడా ఎలా చేస్తారు అంటే అది పేమెంట్ మనకి పేమెంట్ క్లియరింగ్ లో యాడ్ అవుతుందండి. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. మీరు నెట్ లో చూడండి, లేదని నేను టైం ఉంటే చెప్తాను మీకు. ఓకే సార్. ఓకే, రైట్.
థ్యాంక్ యూ అండి, బాబాయ్.